హలో అండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ ద టెక్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి. సో మేమైతే ఇప్పుడు అడుగుప్పల శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో దీని స్టోరీ, అమ్మవారి స్టోరీ ఎవరికైనా తెలియదు అని అనుకుంటే నా వీడియో లాంగ్ వరకు చూడండి. నేను స్టోరీ క్లియర్గా నాకు తెలిసిన వరకు నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో మేము సాటర్డే నైట్ అక్కడికి వెళ్ళామన్నమాట. సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యి అక్కడ నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ అమ్మవారికి పొంగల్ పెట్టుకొని సో మేము అక్కడైతే స్టార్ట్ అయ్యాము. సో 700 సంవత్సరాల కిందట పల్నాడు జిల్లా దుర్గి మండలం అడుగుప్పల అనే విలేజ్లో జరిగిన కథ అనమాట ఇది. సో అమ్మవారి స్టోరీ అనమాట. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో నేను స్టోరీ అయితే మీకు చెప్పేస్తానమాట. సో మేము అక్కడ దిగగానే రూమ్ అయితే తీసుకున్నాం. సో ఆ రూమ్లో తీసుకొని అక్కడే ట్యాంక్ కింద మనం తడి బట్టల మీదే పొంగల్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్గా ఎర్లీ మార్నింగ్ లేసేసి ఫ్రెష్ అయిపోయి సో పొంగల్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఇప్పుడు నేను స్టోరీ అయితే మీకు చెప్పబోతున్నాను. నాకు తెలిసినంత వరకు నేను మీకైతే స్టోరీ షేర్ చేసుకుంటాను అనమాట. తప్పకుండా విజిట్ చేయండి. సో లాంగ్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? సో 700 సంవత్సరాల కిందట పల్నాడు జిల్లా దుర్గి మండలం అడుగుప్పల అనే విలేజ్లో జరిగిన కథ అనమాట ఇది. ఒక అమ్మాయి పెళ్లి కాకముందే గర్భవతి అయింది. ఈ విషయం తెలిసి ఊరందరూ ఎంతగానో అవమానిస్తారనమాట ఆ అమ్మాయిని. కానీ ఆమె ఏ తప్పు చేయలేదు. కానీ తను అన్నాతమ్ముళ్ళు తనను నమ్మకుండా శ్రీలక్ష్మి అనే అమ్మవారిని ఏం చేస్తారంటే పత్తి కట్టెల్లో వేసి మంటల్లో కాల్చేస్తారనమాట. సో ఆ అమ్మవారి స్టోరీ ఇప్పుడు నేను మీకైతే చెప్తున్నాను. సో ఖచ్చితంగా లాంగ్ వరకు వీడియోని విజిట్ చేయండి. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో మరి ఇటువంటి వీడియోలు ఎన్నో మీకు షేర్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. సో ఓకేనా. సో పార్వతీదేవి అమ్మవారు శాపానికి గురి అవుతారనమాట. సో పార్వతీదేవి అమ్మవారు ఏమవుతుందంటే ఒకసారి ఒక ఆవు నృత్యం చేస్తూ ఉంటే ఆ ఆవును చూసి పార్వతీదేవి నవ్వుతుంటే సో అప్పుడు ఆ ఆవు అంటుంది, సో నేను నాట్యం చేస్తుంటే నువ్వు నవ్వుతావా, నీకు ఒక శాపం అనేది ఇస్తాను అని చెప్పేసి పార్వతీదేవి అమ్మవారికి శాపానికి గురి అయ్యి 7 సంవత్సరాల కిందట, అంటే ఆమె శాపానికి గురై 700 సంవత్సరాల కిందట యాగంటి రామయ్యకు కూతురుగా జన్మిస్తుంది. యాగంటి రామయ్య శివుడికి ప్రీతికరమైన భక్తుడు అనమాట. సో అందువల్ల ఆయనకి జన్మిస్తుంది. ఆమె వారికి శ్రీలక్ష్మి ఆమెకి వారు శ్రీలక్ష్మి అనే పేరైతే పెడతారనమాట. సో ఆమెకి 4 అన్నదమ్ములు కూడా ఉంటారు. ఆయనకు అంటే ఆయన మంచి కోటీశ్వరుడు అనమాట. మంచి ఆస్తులు అంతస్తులు అన్నీ ఉంటాయన్నమాట. ఆ రోజుల్లో అంటే సో మనకు స్థలాలు పొలాలు కాకుండా అప్పుడు పొలాలు గోశాలలు సంథింగ్ అలా కదా. గోశాల పెద్ద గోశాల ఉంటుందన్నమాట ఉండేది. ఆ గోశాలలో కామధేను అనే ఆవు ఉండేదన్నమాట. సో శ్రీలక్ష్మికి ఆ గోశాలలో కామధేను అనే ఆవు ఉండేది. శ్రీలక్ష్మి 5 సంవత్సరాల వయసు నుండి ఆవు చుట్టూ రోజు అనమాట. సో ఆవు అంటే శ్రీలక్ష్మికి చాలా ఇష్టం అనమాట. సో ఆ ఆవు దగ్గరికి వెళ్ళి రోజు 5-6 ప్రదక్షిణాలు చుట్టూ చేసి ఆవుకి ఆ కామధేనుకు నమస్కరించుకొని ఆ ఆవు పంచకం అయితే సేవిస్తుందన్నమాట. ఆవు పంచకం సేవించడం జరుగుతుంది. సో ఆ విషయం ఊర్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉన్న 4 అన్నదమ్ములకు కానివ్వండి, ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా 5 సంవత్సరాల వయసు నుంచే శ్రీలక్ష్మి గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పంచకం సేవిస్తూ ఉంటుందన్నమాట. అలా సేవిస్తూ ఉంటుంది. సో ఆ విషయం ఇంట్లో వాళ్ళకి కానీ గ్రామస్తులకు కానీ ఎవరికీ తెలియదు. అలా 12 సంవత్సరాల వయసు వచ్చేదాకా శ్రీలక్ష్మి అలా సేవిస్తూనే ఉంటుందన్నమాట. రోజు ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే లెగిసి సో మంచిగా స్నానం చేసేసి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గోమాత చుట్టూ
ఒక 5-6 ప్రదక్షిణలు చేసి ఆ పంచకం అనేది సేవిస్తుందనమాట. అలా 12 సంవత్సరాల దాకా చేస్తూనే ఉంటుంది. కానీ అప్పటికి శ్రీలక్ష్మి పెద్ద మనిషి అయితే అవ్వలేదన్నమాట. సో అప్పటికి పెద్ద మనిషి అవ్వదు. సో ఒకరోజు ఏమవుతుందంటే గోశాల మీద ఒక పెద్ద ఆంబోతు గోశాల మీద పడి అంటే శ్రీలక్ష్మి పూజించే కామధేను అనే ఆవు మీద పడి, సో తను కడుపు వచ్చే విధంగా తను అలా చేస్తుందన్నమాట. సో అది తెలియక శ్రీలక్ష్మి రోజుట్లాగానే ఎప్పట్లాగానే శ్రీలక్ష్మి ఆ గోమాత దగ్గరికి వచ్చి ఉదయాన్నే తన చుట్టూ ప్రదక్షిణలు చేసి పంచకం అనేది సేవిస్తుంది కదా. సో ఆ రోజు కూడా అలానే తెలియకుండా తను పంచకం అయితే సేవిస్తుంది అనమాట. దానితో శ్రీలక్ష్మి కడుపులోకి అంబోతు వీర్యం అనేది శ్రీలక్ష్మి కడుపులోకి వెళ్ళి శ్రీలక్ష్మి ప్రెగ్నెన్సీ అవుతుందన్నమాట. శ్రీలక్ష్మి గర్భవతి అవుతుందన్నమాట. సో అది ఆ శ్రీలక్ష్మికి తెలియదు. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది, కడుపులో నేను గర్భవతిని అనే విషయం కూడా శ్రీలక్ష్మికి తెలియదు అనమాట. సో అలా జరుగుతూ ఉంటుంది. అది తెలియక శ్రీలక్ష్మి రోజులాగే పంచకం సేవిస్తూ ఉండేదన్నమాట. సో ఒకరోజు ఏమవుతుందంటే ఆ గ్రామస్తులు సో శ్రీలక్ష్మిని కొంచెం అబ్జర్వ్ చేసి, శ్రీలక్ష్మి ఏంటో రోజుట్లాగా లేదు, తేడాగా ప్రవర్తిస్తుంది, సో అమ్మాయిని చూస్తే తేడాగా కనిపిస్తుందని చెప్పేసి పంచాయతీకి తీసుకొస్తారనమాట. వాళ్ళ తండ్రి అయిన రామయ్యని పంచాయతీకి తీసుకొస్తారనమాట. శ్రీలక్ష్మి గర్భవతిగా ఉండింది. సో పరువు ప్రతిష్టలున్న ఊరు, ఈ ఊర్లో ఇప్పటిదాకా ఎప్పుడు ఇలా ఎవరు చేయలేదు. సో శ్రీలక్ష్మి ఇలా చేయడం, శ్రీలక్ష్మిని వెలయ్యాలి, సో అలా ఇలా అని పంచాయతీ చేస్తారనమాట. సో రామయ్య, ఇదేమీ తెలియని రామయ్య సో ఆ రోజు ఇంటి దగ్గరికి వెళ్ళి శ్రీలక్ష్మిని పరిశీలించగా డాక్టర్స్ చెకప్ చేసి చెప్తారనమాట. సో ఈ అమ్మాయి గర్భవతి అని చెప్తారనమాట. సో ఆ విషయము తెలియని శ్రీలక్ష్మి, నాకు ఏం తెలియదు నాన్న, నాకు అసలు ఎలా వచ్చిందో తెలియదని బోరున విలపిస్తూ ఉంటుందన్నమాట. సో అలానే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అప్పటికి శ్రీలక్ష్మి పెద్ద మనిషి అనేది అవ్వలేదన్నమాట. శ్రీలక్ష్మి అమ్మవారు పెద్ద మనిషి అనేది అవ్వలేదు. కానీ తనకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందనేది ఎవరికి అంతుపట్టని విషయం అన్నమాట. సో అలా జరుగుతూ ఉండగా వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, సో సరేనమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు, మంచిగా ఇంట్లో జాగ్రత్తగా ఉండు, సో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, కడుపుతో ఉన్న మనిషివి కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండు అనేసి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న మంచిగా చూసుకుంటూ ఉంటారనమాట. సో శ్రీలక్ష్మికి ఇంకా మొత్తం శ్రీలక్ష్మికి నలుగురు అన్నదమ్ములు ఉంటారనమాట. సో ఆ ముగ్గురు అన్నదమ్ముళ్ళు శ్రీలక్ష్మి ఇలా చేసిందని చెప్పేసి శ్రీలక్ష్మిని మనం ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, మన పరువు తీసేసింది అనేసి శ్రీలక్ష్మిని ఒక విధంగా చంపేయాలని చూస్తారనమాట. అంటే చంపేయాలని చూస్తారనమాట. సో 4వ పర్సన్ వచ్చేసి, సో 4వ అన్నయ్య వచ్చేసి, సో శ్రీలక్ష్మి అది శివుడి ప్రసాదం, మనం ఏం చేయకూడదు సో అనేసి అలా అంటాడనమాట. సో ఏం చేస్తారంటే ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న శ్రీలక్ష్మికి జాగ్రత్తలు చెప్పి బయటకు వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీలక్ష్మి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి పత్తి కట్టెకి బయటకు వెళ్ళిపోతారనమాట. బయటకు వెళ్ళాక శ్రీలక్ష్మి, మేము పత్తి కట్టెకి వెళ్తున్నాము, సో నువ్వు మధ్యాహ్నం భోజనం అయితే మాకు తీసుకొచ్చేసేయి అని చెప్పి వెళ్తారనమాట. సో అన్న తమ్ముళ్ళు చెప్పిన పని నేను చేయాలి. వాళ్ళ 4వ అన్న అంటాడు, నువ్వు రావద్దమ్మా, అన్న వాళ్ళు నిన్ను చంపేసే విధంగా చూస్తున్నారు, నువ్వు ఎక్కడికి రావద్దు, నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు అని చెప్తారనమాట. నేను అన్న వాళ్ళు చెప్పిన మాటను నేను చెవతాటను, సో నేను ఖచ్చితంగా అన్నయ్య వాళ్ళు చెప్పిన మాటను నేను చెవదాటకుండా నేను చేస్తాను అని చెప్పేసి మధ్యాహ్నం నేను అన్నం వండుకొని తీసుకొని వస్తాను, అన్నయ్య మీరు వెళ్ళండి క్షేమంగా, నేను క్షేమంగా వస్తానని చెప్పి వెళ్తుంది. అలా అన్నం తీసుకొని వెళ్తుందనమాట. సో అప్పటికి అన్నదమ్ములు పత్తి కట్టని విరుస్తూ ఉంటారనమాట. సో విరుస్తూ ఉండగా పత్తి కట్ట, నువ్వు అక్కడ నుంచోనుండు శ్రీలక్ష్మి, మేము తీసుకొని వస్తామని చెప్పేసి అక్కడ నుంచున్న ప్లేస్లోనే పత్తి కట్టను వేసేసి శ్రీలక్ష్మి అమ్మవారిని దహనం చేసేస్తారనమాట. సో చెట్టు కట్టేసి పత్తి కట్టెలు వేసేసి దహనం చేసేస్తారు
చేసేస్తారనమాట. సో అంతటితో అమ్మవారు కాలిపోతుందనమాట. సో అందువల్ల ఏంటంటే సో అమ్మవారు కన్యక శ్రీలక్ష్మి నీలంపాటి కన్యక పరమేశ్వరి అమ్మవారు అనమాట. సో అందువల్ల ఏమైందంటే ఆ టెంపుల్లోకి సో లోపలికి కూడా ఆ గర్భగుడిలోకి కూడా లేడీస్కి ప్రవేశం ఉండదు. సో ఓన్లీ జెంట్స్కి మాత్రమే ప్రవేశం ఉంటుంది. సో చాలా చాలా విచిత్రమైన స్టోరీ అనమాట. సో చాలా డిఫరెంట్ అయిన స్టోరీ, మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన స్టోరీ అనమాట. సో అలా జరిగిన తర్వాత ఏమవుతుందంటే సో తన కడుపు చీలి ఒక ఆవు దూడ అనేది బయటకు వస్తుందన్నమాట. సో ఆవు దూడ బయటకు వచ్చేసి చనిపోతుందన్నమాట. సో ఇది శాపం పెట్టిన అమ్మవారిది శాప విమోచనం అయిపోయింది. కానీ ఆ తప్పు తెలుసుకోకుండా అన్నదమ్ములు ఇలా చేయటం వల్ల అన్నదమ్ములకి ఆ దృశ్యం చూడటం వల్ల అన్నదమ్ముల ముగ్గురికి కళ్ళు అయితే పోతాయి అన్నమాట. సో అంతటితో అమ్మవారి చరిత్ర సమాప్తమవుతుంది. సో ఈ అమ్మవారిని కొలిచిన వాళ్ళు కొంగు బంగారం అయ్యి సో ప్రతి కోరిక అయితే తీరుస్తుందన్నమాట. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అనమాట. సో కన్యలు మాత్రమే లోపలికి వెళ్తారు. కన్యలు లేకపోతే ముసలి వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. సో అంతేకాని లేడీస్, పీరియడ్స్ అయ్యే లేడీస్, మెన్సెస్ వచ్చే లేడీస్ మాత్రం లోపలికి ప్రవేశం లేదనమాట. సో అడుగుప్పల గ్రామం అనమాట. సో అమ్మవారిని ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళి ఆ అమ్మవారిని చూసుకొని అమ్మవారిని దర్శించుకొని వచ్చేసేయండి. సో నా వీడియో ఎలా ఉంది, సో నేను చెప్పింది మీకు ఎలా ఉంది, మీకు రైట్ అనిపించిందా లేకపోతే కాదు అనిపించిందా? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో నాకు తెలిసిన వరకు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో అమ్మవారి స్టోరీ అనమాట. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో నాకు తెలిసిన వరకు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా? సో నేనైతే ఆ రోజు మొత్తం గుడి మొత్తం చూసుకున్నాను తడి బట్టలతో హ్యాపీగా అమ్మవారికి పొంగల్ చేసుకున్నాము. సో నేను ఆ రోజు వర్షం పట్టడం వల్ల వీడియో అయితే నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో ఫుల్ వాన్ అనమాట. సో మేము అప్పుడప్పుడు కొంచెం పర్లేదు, అప్పుడు మేము బయటికి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక్కరో పర్లేదు. కానీ సో అంతకుముందు మేము స్టార్ట్ అయిన కాడి నుంచి మేము ఎండ్ అయిపోయి పూజ అయిపోయి అమ్మవారి దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా అంతా బాగానే అనమాట. సో అలా అనమాట. సో అమ్మవారి మెల్లో ఉండే పాము అనమాట అమ్మవారిది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి చేయని వాళ్ళు. సో నేను మంచిగా మొక్కోనైతే వచ్చేసాను అమ్మవారికి. సో నా మనసులో ఉన్న కోరిక నేను మొక్కేశాను. సో నా అమ్మవారు నా కోరిక తీరుస్తుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఎలా ఉంది స్టోరీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మన అడుగుప్పుల నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. హ్యాపీగా మీ కొంగు బంగారం అయ్యి మీరు అనుకున్న కోరికలను అయితే తీరుస్తుందనమాట. సో సంతానం కానివ్వండి, ఆస్తి గొడవలు కానివ్వండి, ఒకవేళ పంచాయతీలు సంథింగ్ కొట్లాటలు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉన్న సంథింగ్ ఏదైనా కానీ మన అమ్మవారు అయితే మనస్ఫూర్తిగా మొక్కితే ఖచ్చితంగా అమ్మవారి కోరిక అయితే తీరుస్తుందనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ మై channel. Thank you for watching. Bye bye. I love you.